బాగా కబ్జాలు చేస్తారంట కదా బీఆర్ఎస్ ఒక బదనాలుగా ఎమ్మెల్యేలు అందరూ బెదిరించుకుంటారట కదా ఏం ఎమ్మెల్యేలు చేయలే మేడం కబ్జాలు ఏం చేయలే బెదిరించుకొని బతికి అన్ని హైదరాబాద్ అంతా రాయించుకున్నారంట మీరే మేమా ఇక మాటలకు కోటలు దాటుతాయి మేడం కోటలు దాటుతాయి ఒక 4 కుడతాయి మేడం ఎవరు కబ్జాలు పెట్టలే ఎవరు కబ్జాలు మీరే ఇన్ని కోట్ల అప్పులు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెడితే ఇప్పుడు ఆ అప్పులన్నీ ఎట్లా తీర్చాలి అసలు మరి కేసీఆర్ మన పనులు చేసిండు కాబట్టి అప్పులేనే మేడం మళ్ళీ అప్పులు అంటారు ఒకవేళ ఆయనే గెలిస్తే ఆయననే మంచిగా చక్కగా కూర్చున్నట్టు ఏసీలో కదా ఇప్పుడు ఆయన గెలవకపోవడం వల్లనే కదా పాపం కాంగ్రెస్ పార్టీ అని బాధ జనాలకు తెలిసి వచ్చింది కదా పాపం ఇప్పుడు అందుకే జనాలకు తెలిసి వచ్చింది వాళ్ళకు కూడా తెలిసి రావాలి అంటే కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని చెప్పి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు కేతమ్మ ఇంకేం చెప్పాలి మేడం ఏం చెప్పాలి చేయాలి పరిపాలన మంచిగా చెయ్యి రుణమాఫీ చేయలేదా అంతమా అందరికి చేసినావా అందరికి చేసినావా నువ్వు రుణమాఫీ చేయలేదా కొంతమందికి చేయొచ్చు మరి అందరు మొత్తుకుంటురుగా రైతులు ఏడుతురుగా రైతులు ఎందుకు ఏడుతురు మంచి సీరియల్ పెడతలేడు అన్నాడు బతుకమ్మ సీరియల్ నువ్వు ఆ మసిగూడనే పెట్టలేగా సో మీ బీఆర్ఎస్ ప్రభుత్వము అదే మన కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మీద కోట్లు దొబ్బిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అందులో కొంతమంది పేర్లు మేము మాట్లాడడానికి లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో లేరు కాబట్టి ఏం కోట్లు తినలే ప్రాజెక్టు కట్టించిందే మహా గొప్ప కేసీఆర్ ఆయన చెప్తాడు కొంతమందికి గుత్తలకు ఇస్తాడు గుత్తలకు ఇచ్చినోడు తింటే తినుండొచ్చు కేసీఆర్ తినడని ఎందుకు అనుకోవాలి మేడం డైరెక్ట్ అయితే ఆయన చేయలే కదా అవి కవితక్క గురించి ఏం చెప్తావు జైలుకి పోయి వచ్చింది కదా మరి జైలుకి పోయి వచ్చిందంటే మల్లెపూ లెక్క పోయింది కడిగిన ముచ్చమల వచ్చింది అమ్మని వాడు ఏం చేసిండమ్మా అంటే ఒక జైలుకి వెళ్ళినటువంటి మహిళకు ఒక ముద్ర పడ్డట్టు కాదా అది ముద్ర పడితే మంచి వాళ్ళు పోయి నాడు ఎందుకంటే గాంధీ తాత కూడా పోయిండు అంటే ఖచ్చితంగా జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కవితక్క అని చెప్పొచ్చా లేడు మన ఇందిరాగాంధీ అయినట్టు మనం కవితక్క అవుతుంది ముఖ్యమంత్రి సో మాట్లాడతారా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కలవడము మాట్లాడడం కలితే ఈ మెరికేనా అని వాళ్ళని అన్నారు అనుకో ఏ అమ్మ తెలుసు అంటది దగ్గరికి తీసుకుంటది